బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ జరిగింది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం ఏర్పడింది. హైదరాబాద్ లోని నోవాటెల్లో ఈ ఈవెంట్ ను చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. లోపల ప్లేస్ సరిపోకపోవడంతో ఫ్యాన్స్ ని బయట ఆపేశారు సెక్యూరిటీ సిబ్బంది. గేటు వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఫ్యాన్స్ గొడవతో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వాయిదా పడింది. ఎందుకనంటే పాసులు తక్కువ సంఖ్యలో ఇచ్చి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఈవెంట్లోకి రావడంతో పాసులు ఏదైతే ఈవెంట్ సిబ్బంది ఉంటుందో ఆ సిబ్బంది కూడా పాసులు చెక్ చేయకపోవడంతో కూడా మొత్తంగా అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు దేశవ్యాప్తంగా ఉంటారు, కానీ పాసులు చాలా తక్కువగా ఇచ్చారు. తక్కువ సంఖ్యలో అభిమానులు పట్టేటట్టయితే ఈవెంట్ చేస్తున్నారు. దీంతో శ్రేయస్ మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి భయ్యా, ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి లోపల? పూర్తిగా వైఫల్యం అన్న, అసలు ఏర్పాట్లు అనేది మంచిగా లేవు. యాక్చువల్లీ ఏంటంటే 2000-3000 మంది కెపాసిటీ పట్టేది, వచ్చిన ఫ్యాన్స్ 20,000-30,000 మంది వచ్చారు. మేము ఎంబీవైపీ పాస్ నాది, కానీ నేను మా వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నారని చెప్పి వెళ్ళిపోయినా ముందు, కానీ ఫలితం లేదు. ఫాస్టింగ్ ఉన్నా నేను, దేవుని ఇండియాని చూసినాకనే అది తినాలని చెప్పే కోరిక. లోపల వాటర్ బాటిల్ అడిగినా పోలీసు వాళ్ళు ఏమంటారు, వాటర్ బాటిల్ లేదంట, పోలీసు వాళ్ళ కానీ వాటర్ బాటిల్ లేదు. మరి మాకేమో సార్ అసలు వేస్ట్, టోటల్గా ఫెయిల్ అయింది అన్న. ఏర్పాట్లు లేవు, అసలు వెళ్ళిపోయింది, ఫెయిల్ అయిపోయింది మొత్తానికి ఈ వ్యవస్థ. వాటర్ కూడా వెళ్ళే బ్రో. అసలు నేను ఫాస్టింగ్ నుండి వచ్చిన, నేను మాకు మాది వరంగల్, యాక్చువల్లీ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తా, కానీ వచ్చిన 1 o'clock వచ్చిన బ్రో. తిండిరా పోన్నారు, తిన్నాం కదా, మనం ఛాయ్ తాగినాం అంతే. చూడాలని అంత ఫాస్టింగ్ ఉన్నాం కదా, చూడలేదు. ఎందుకు బ్రో అంత వచ్చినాం మేము. ఒక్కొక్కరు కాకినాడ, వైజాగ్, కడప, గిడప అందరూ వచ్చారు. 6 సంవత్సరాలు బ్రో మేము వెయిట్ చేస్తున్నాం కదా. 6 సంవత్సరాల నుంచి 1000 కళతో వెయిట్ చేస్తున్నాం. 1000 కళతో వెయిట్ చేసినా కూడా మా దేవుడిని చూసుకోవడానికి కూడా అనుమతించలేకపోయారు. అసలు ఈ మేనేజ్మెంట్ అసలు సరిగా లేదు. శ్రేయస్ మీడియా అయితే మొత్తం అంతా 100% ఫెయిల్ అయిపోయింది. అసలు ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ చేయాల్సింది అసలు తప్పు చేశారు. చాలా ఇండోర్లో పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. అవుట్డోర్లో పెట్టాల్సింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే కొన్ని 100,000 కాదు, కొన్ని లక్షల మందిలో ఉంటారు. మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే. ఇక్కడ ఒకరిద్దరు కాదు కదా, ఒకరిద్దరు కాదన్నప్పుడు ఇలా పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు కొద్దిగా పెద్ద సంఖ్యలో చేసుకోవాలి. అవుట్డోర్లో చేయాలి, ఇండోర్లో చేస్తే ఏముండదు. అసలు వాటర్ సరిగా లేవు, ఈ పోలీస్ మేనేజ్మెంట్ సరిగా లేదు. అసలు ఎలా పడితే ఎలా వస్తున్నారు. అసలు అది ఉంది కదా, మరి సంబంధించి లోపల ఏర్పాట్లు చేశారా? మీరు లోపలికి వెళ్ళే క్రమంలో పాస్లు ఏమైనా చెక్ చేశారా? పాస్లు కూడా సరిగా చెక్ చేస్తలేదు. అసలు ఎలా వెళ్తుంటే అలా వెళ్తున్నారు మొత్తం అంతా. అసలు దూచుకెళ్తుపోతున్నారు మొత్తం. మా విఐపీ పాసులు ఉన్నాయి, అవి కూడా చూసట్లేరు. అసలు మేము ఎంత 1000 కళతో వెయిట్ చేస్తున్నాం చూడాలని. 6 years నుంచి వెయిట్ చేస్తున్నాం, 6 years నుంచి. కానీ అసలు చూడడానికి కూడా, అసలు ఇంటి దగ్గర నుంచి ఆయన బయలుదేరలేదు. అలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. అసలు చాలా దారుణంగా ఉంది. పొద్దున వచ్చాం, పొద్దున 11 o'clock వచ్చాం ఇక్కడ ఈవెంట్ కోసం. వస్తాడు అంటే మా దేవుడు రాలేదు. అసలు వస్తేనే కదా మా దేవుడిని చూసేది. మేము రాకున్నప్పుడు మేము ఎలా చూస్తాం చెప్పు? ఇలా ఈవెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏదో నిబంధనలతో చేస్తే బాగుంటుంది. అసలు మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. శ్రేయస్ మీడియా మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఏది లేదు అసలు. దీన్ని పెట్టే డబ్బులు అన్నదానం చేసినా కానీ మేము సంతోషిస్తాం. వేస్ట్ దానికి పెట్టే డబ్బులు. అద్దాలు పలకొడతారు. మరి ఎంత ఓపిక కూడా ఒక సహనం పద్దు ఉంటుంది. మాకు వీఐపీ పాస్ ఉన్నాయి, మేమే పోలే లోపలికి. అంటే అందరితోనే పోయినాం, నార్మల్గానే పోయినాం. అయినా కానీ అసలు ఈవెంటే తగలే. మరి ఎందుకు మరి పోయి వేస్టే కదా. ఇదే డబ్బులతో అన్నదానం పెట్టినా మేము సంతోషం. మా ఎన్టీఆర్ కూడా అదే చెప్పిండు, అంతే కదన్న. అట్లా చెప్పండి భయ్యా, లోపల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చెప్పండి. లోపల ఏర్పాట్లు అసలు ఏం లేవన్న, మొత్తం క్యాన్సల్. చెప్పండి అన్న. ఏంటి యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో నేను చెప్తా. అంత పెద్ద హోటల్ కదా, దానికి అది మ్యారేజ్ ఈవెంట్ జరుపుకునే ఒక ప్లేస్ అది, అంతేగాని ఎన్టీఆర్ కాదు. అసలు మనకి అది శర్వానంద్ అలాంటి చిన్న చిన్న హీరోలు జరుపుకున్నా అది నిండిపోతుంది. ఒక 4,000 కెపాసిటీ ఉన్న హాల్ అది. దానికి ఇంచుమించు 30,000 మంది జనం వస్తే
అది ఎలా పడుతుందన్న ఆ శ్రేయస్ మీడియా కొంచెమన్నా బుద్ధి ఉందా, అట్లీస్ట్ నాలెడ్జ్ ఉందా కొంచెమైనా. ఇప్పుడు చిన్న హీరోకి పెట్టినానే ఫుల్ అయిపోతుంది, అలాంటి ఎన్టీఆర్ లాంటి హీరోని పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ని ఇంతమందిని. మెయిన్ ఇంకో ప్రాబ్లం కూడా చెప్తున్నానా, సెక్యూరిటీ మీరు అన్నారు కదా బౌన్సర్లు చెక్ చేస్తలేదా అని, చెక్ చేస్తున్నారు, పాస్ చెక్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. మళ్ళీ అదే అభిమాని ఆ వెనక నుంచి వచ్చి ఇంకో అభిమానికి ఇస్తుంటే ఇంకో అభిమాని లోపలికి వస్తున్నాడు. ఓకే ఎన్టీఆర్ని చూడడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, కానీ అదేదో ఈ అన్న చెప్పినట్టు ఫేక్ పాసులు తయారు చేసినట్టు కూడా కొంత అవ్వచ్చు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ లేదు, దాని మీద నెంబర్ లేదు, ఏం లేదు, జస్ట్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఇలా చదువుకున్న వాళ్ళు అయితే కాదు బౌన్సర్లు వాళ్ళు, వాళ్ళ పానపరాకు తినే వాళ్ళు అందరినీ పెట్టిరాడ. అది ఇట్లా చూస్తున్నారు అంతే, వదిలేస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్ అని పెట్టి అట్లీస్ట్ ఒక స్కాన్ లాంటిది పెట్టి పంపిస్తే సరే వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ కూడా అయ్యేది. కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నాము. అసలు పోలీసు వాళ్ళు అయితే కొంతమంది పిచ్చ కొట్టుడు కొట్టిరన్నా. అసలు అది ఎందుకు కొడతారు, దేనికి కొడతారు అన్న? మేమేం తప్పు చేసినామా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా వాళ్ళ అమ్మ నాన్నలు తిడుతున్నారు వాళ్ళు. ఇది ఏమన్నా అంటే అరే అరే అన్న ఉండన్న ఆర్గనైజ్ అవుతుందేమో కొంచెం కూర్చుంటామన్నా అంటే అరే కొట్టండి రా 100% అన్నది 100% అది. ఇగో అందరు మీకు అందరు చెప్పేది అదే కదా, ఇంకేం చెప్తాం మన దాని పరుగు పోయింది ఆల్రెడీ. ఒకసారి మీరు చూడండి, మీ ద్వారా ఎంతమందికి తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున యూట్యూబ్ ఆన్ చేసినామంటే పండ బూతులు తిడతారు. మీ ద్వారా మీరు కూడా పెట్టండి అన్న, మీరు బూతులు పెట్టండి, కావాలి బూతులు ఇట్లా ట్యాగ్ డౌన్ పెట్టి ఓపెన్ చేయమని. అంత ఘోరమైన ఇది ఎప్పుడు కావాలి ఏందన్నా, గొంతులు కూడా చూడండి ఫ్యాన్స్ అందరు మీడియా అంటే చేసాక రాదు, ఎందుకు వెళ్తారు వేస్ట్ అని చెప్పేసి వదిలేస్తారు. ఏ హీరోకైనా కానీ అంతే, ఏ హీరో అయినా కానీ అంతే, ఏ హీరో అయినా అంతే. ఫంక్షన్ చేసుకోవడం బెస్ట్. వాళ్ళు పుష్పాది ఫంక్షన్లు పెద్ద మనిషి ఫంక్షన్లు ఉంటాయి కదా, అవి చేసుకోవడం బెస్ట్. ఆ శ్రేయస్ చాతగా నా కొడుకులు చాతగా నవ్వారు. జై ఎన్టీఆర్. నిరాశే, ఒక్క చోట స్కానర్లు పెట్టలా, ఒక్క చోట నా కొడుకులు చెక్ చేయట్లా. వాడు ఆర్గనైజేషన్ ఏముందో వాడిది. పుష్పాది ఫంక్షన్లు బెస్ట్, పుష్పాతి ఫంక్షన్లు పెట్టుకోవడం బెస్ట్. వాడు మళ్ళీ #1 మీడియా అంట, ఎరుపుకు నాడు యాడ్లు ఇచ్చుకుంటాడు. చాలా వరస్ట్ మెయింటెనెన్స్. చెప్పండి బ్రదర్. చాలా అసలు ఎన్టీఆర్ కోసం అసలు పిచ్చన్న అసలు ఎన్టీఆర్ అంటే తన కోసం చాలా మంది వచ్చారు. మీరే చూసారు 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఒక్క సినిమా, సింగిల్ సినిమా, అది మల్టిపుల్ కాదు, సింగిల్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కోసం చాలా వెయిట్ చేశాము. చాలా అందరూ వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఈ శ్రేయస్ అయ్యర్ వల్ల అసలు వరస్ట్, అసలు నాట్ యాక్సెప్టబుల్. అభిమానులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే శ్రేయస్ మీడియా అయితే పూర్తిగా వైఫల్యం చెందింది. లోపలికి వెళ్ళే క్రమంలో ఏదైతే మాకు పాస్ కేటాయించారో ఆ పాస్లో కనీసం క్యూఆర్ కోడ్ కూడా మెన్షన్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తుంటే పాస్ చూడొచ్చు, పాస్లో ఎట్లాంటిది కూడా క్యూఆర్ కోడ్ లేదు. ఈ క్యూఆర్ కోడ్ ఉంటే కనుక ఒకరు మాత్రమే వచ్చేవాళ్ళంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. ఇంకొంతమంది అభిమానులు అయితే ఏకంగా కొన్ని శ్రేయస్ మీడియా కొన్ని ఫేక్ పాసులు కూడా క్రియేట్ చేసి అయితే అభిమానులకు అమ్ముకున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తే మాత్రం ఇది సెలబ్రిటీ పాస్, ఇది ఎంఐపి గ్యాలరీకి సంబంధించిన పాస్ కూడా ఉన్నాయి. రకరకాలుగా పాస్లు ఇచ్చారు కానీ ఈవెంట్కి సంబంధించి ఏదైతే పాస్ పైన క్యూఆర్ కోడ్ లేదంటూ కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి శ్రేయస్ మీడియా వైఫల్యం వల్లే అయితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పోస్ట్పోన్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే చిత్ర యూనిట్ కూడా ప్రకటించినట్టయితే తెలుస్తా ఉంది.